నమస్తే. నేను మీ అశ్విని కుమార్. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకి పోలింగ్ జరుగుతూనే ఉంది. కానీ మిగతా రాష్ట్రాల్లో ఏం జరుగుతోంది? ముఖ్యంగా తమిళనాడులో అందరి దృష్టి ఎన్నికల మీద ఉంది. అందరూ కూడా ఢిల్లీలో ఎట్లా జరుగుతుంది, ఎవరు గెలుస్తారని ఉన్నప్పుడు తమిళనాడులో చాలా చాకచక్యంగా అక్కడ అధికారంలో ఉన్న డిఎంకే ప్రభుత్వం విద్వేషాలు రెచ్చగొట్టాలి, ఒక కమ్యూనిటీ ఓట్ బ్యాంక్ని వాళ్ళ వైపు తిప్పుకోవాలి. ఇది దాదాపు మనం తమిళనాడులో ఎప్పటి నుంచో చూస్తున్నదే. తమిళనాడులో ఈ ఓట్ బ్యాంక్ ఎపీజ్మెంట్ పాలిటిక్స్ అనేది దేశంలో నడుస్తుంది, తమిళనాడులో కూడా క్రిస్టియన్ ప్లస్ ముస్లిమ్స్ ఇట్లా నడుస్తూనే వస్తుంది. అయితే ఈ మధ్యకాలంలో డిఎంకే మీద ఎక్కువ యాంటీ ఇన్కంబెన్సీ ఉంది, బాగా పెరిగింది. హిందువుల్లో కూడా ఒక సైడ్కి ఒక పార్టీ వైపుకి చూస్తున్నారు. దీనికి అంతటికీ కారణం కూడా అన్నామలై. ఆయన బీజేపీని బలపరుస్తూనే ఒక పక్క క్రిస్టియన్ వర్గం అట్లాగే హిందూ అంతా కూడా యూనిటీగా ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాడు. దీన్ని గమనించింది దేశంలో ఎన్నికల వైపు అందరూ చూస్తున్నారు. లోక్సభ బడ్జెట్ సెక్షన్స్ ఉన్నప్పుడు మదురైకి దాదాపు 5 కిలోమీటర్ల దూరంలో తిరుపరన్ కుంద్రం అని ఉంది. అదొక కొండ. తమిళనాడులో చాలా బాగా అందరూ పూజిస్తారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని, మురుగన్ అంటారు. అక్కడ ఒక కొండ పైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మురుగన్ టెంపుల్ ఉంది. దానికి కోతవేటు దూరంలోనే దర్గా కూడా ఉంది. దాదాపు ఎప్పటి నుంచో ఉంది, ఎన్నో సంవత్సరాల నుంచి ఉంది. ఈ రెండూ ఉన్నాయి. ఎవరికి వాళ్ళు, ఏ మతం వాళ్ళు ఎవరి గుడికి లేదా దర్గాకి వాళ్ళ ప్రార్థనలు జరుపుకుంటూ ఎప్పుడు వెళ్ళిపోతూ వస్తున్నారు. ప్రశాంతంగా ఉంది. గత 5-6 రోజులుగా అక్కడ హిందూ ముస్లిం కమ్యూనల్ వైలెన్స్కి ప్రయత్నిస్తోంది అధికార పార్టీ. లీడ్ సీన్ ఏంటంటే ఎన్ని సంవత్సరాలు లేనిదల్లా అక్కడ ముస్లిమ్స్ యానిమల్ సాక్రిఫైస్, జంతు బలి అని అక్కడ చేసి ఆ మాంసాన్ని అక్కడ వండుకొని తినటం, ఆ ఫొటోస్ అంతా కూడా వైరల్ అయినాయి. వైరల్ అయ్యాక హిందూ సమాజంలో ఆగ్రవేశాలు కట్టదించుకుంది. వాళ్ళు మేము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి దగ్గర మీరు ఇలాంటివి చేయటానికి జంతు బలి అనేది మేము ఒప్పుకోమన్నప్పుడు ముస్లిమ్స్ అంతా కూడా ఒక ర్యాలీగా వచ్చారు. అక్కడికి ర్యాలీగా వచ్చి అసలు ఇది స్కంద హిల్ కాదు, దీని పేరు కూడా మారుస్తున్నాము, సికిందర్ మలై అని మార్చాలని ప్రొటెస్టులు మొదలుపెట్టారు. ప్రొటెస్టులు పెట్టినప్పుడు బహుశా వాళ్ళు ఊహించుకొని ఉండొచ్చు, తమిళనాడు అంటే ఇదివరకు రాష్ట్రమే, మేము ప్రొటెస్టులు చేస్తే హిందువుల నుంచి కానీ ఎక్కడ అంత ప్రొటెస్ట్ రాదు అనుకున్నారు. వాళ్ళు అనుకున్న కొన్ని గంటలకే ఒక హిందువులంతా కూడా అక్కడ చాలా పెద్ద ర్యాలీకి ప్లాన్ చేశారు. ప్రొటెస్ట్కి ఎగైనెస్ట్గా ఈ జంతు బలికి. అట్లాగే ఈ స్కంద హిల్ అనేది ఎప్పటి నుంచో ఉంది, ఈ పేరు ఎలా మారుస్తారు మీరు సికిందర్ కింద అని. యాజ్ యూజువల్గానే అధికారంలో ఉన్న డిఎంకే పార్టీ అక్కడ 144 సెక్షన్ ఇంపోజ్ చేసింది. ర్యాలీస్కి పర్మిషన్ ఇవ్వలేదు. అయితే అది అందరికీ ఉండాలి. అలా డిఎంకే పార్టీ వాళ్ళు మాత్రం చక్కగా ర్యాలీ చేసుకుంటూ వెళ్ళిపోయారు. ముస్లిమ్స్కి లేదా సికిందర్ హిల్ కింద మార్చడానికి మద్దతుగా, అట్లాగే జంతు బలి చేయొచ్చు అంటూ కూడా ముస్లిం ఓట్ బ్యాంక్ ఎపీజ్మెంట్ కోసం వాళ్ళకి మద్దతుగా ర్యాలీలు కూడా చేశారు. ఓ పక్క 144 సెక్షన్ ఇంపోజ్ అయి ఉండగా ఈ హిందూ ఆర్గనైజేషన్స్ అంతా కూడా మద్రాస్ హైకోర్టుని అప్రోచ్ అయ్యారు. మద్రాస్ హైకోర్టు మీరు కూడా ప్రొటెస్ట్ చేసుకోవచ్చు, కాకపోతే గుడి దగ్గర కాదా, ఊర్లో కాదు, ఒక 3 కిలోమీటర్ల దూరంలో అంటూ పర్మిషన్ ఇచ్చాక ఒక్కసారి ఎక్కడి నుంచి వచ్చారో మొత్తం అంతా వీడియోస్ క్లియర్గా చూడొచ్చు మీరు. దాదాపు డిఎంకే గవర్నమెంట్ కూడా షాకే ఉంటుంది. ఎంత యూనిటీ చూసి ఉండకపోవచ్చు, లేదా అన్ని పార్టీల్లో ఉన్న హిందువులందరూ కూడా అలా కలిసి వస్తారు ఈ ఇష్యూ మీద అని ఎక్స్పెక్ట్ చేసి ఉండకపోవచ్చు. డిఎంకే స్టాలిన్ ప్రభుత్వం మొత్తం అంతా హిందువులంతా కూడా ఒక్కసారి మదురై చుట్టుపక్కల నియోజకవర్గాల నుంచి మొత్తం అంతా కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్, మురుగన్ టెంపుల్, స్కంద హిల్ కిందే ఉండాలి, అక్కడ జంతు బలి జరగకూడదంటూ కూడా హిందువులకు మద్దతుగా మొత్తం అంతా భారీ సంఖ్యలో హాజరయ్యారు. అన్నామలై దీనికి అంతటికి కారణం. దాదాపు ఆయన 5 సంవత్సరాల నుంచి ప్రెసిడెంట్గానే ఉన్నారు. ఆయన తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా. ఎన్నికల ఫలితాలు ఎట్లా ఉన్నాయని పక్కన పెడితే ఇది అన్నామలై తీసుకొచ్చింది తమిళనాడులో. ఈ మార్పే తీసుకొచ్చింది ఆయన. ఎక్కడెక్కడో ఉన్న హిందూ ఆర్గనైజేషన్స్ అంతా కూడా కొన్ని గంటల్లోనే ఆ ఇన్సిడెంట్ జరిగిన చోటికి చేరుకుంటాం, మ్యాసివ్ ప్రొటెస్ట్ అక్కడ పాల్గొనటం, చేయటం, ఇదంతా కూడా ఇది అన్నామలై తీసుకొచ్చిన మార్పు తమిళనాడులో. అంతేకాకుండా డిఎంకేకి వ్యతిరేకంగా
హిందువులు అక్కడ కదులుతున్నారంటానికి కూడా ఒక చిన్న ఎగ్జాంపుల్. అయితే ప్రస్తుతానికి ఇది కోర్టుకి దాకా వెళ్ళింది. ప్రస్తుతం టెన్షన్స్ ఉన్నాయి, టెన్షన్ ప్రివేల్ అయింది చుట్టుపక్కల జిల్లాల్లో. మదురైలో కూడా ఇంకా టెన్షన్గానే ఉంది వాతావరణం. దీనికంతటి కారణం ఎప్పటి నుంచో ప్రశాంతంగా ఉన్న ఆ దర్గా, ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్, ఎవరి మతం వాళ్ళు పూజలు చేసుకుంటున్నారు, ప్రార్థనలు చేసి వెళ్తున్నా ఓటు బ్యాంక్ కోసం ఎప్పుడు రాజకీయ నాయకులు చేసి ఈ ట్రాప్స్లోనే పడుతూ ఉంటారు. ఈ కమ్యూనల్ ఫోర్సెస్ అంతా కూడా ఇప్పటికిప్పుడు ముస్లింలు అక్కడికి వచ్చి జంతుబలి చేయటం ఎందుకో, ఆ మీట్ తింటూ ఫొటోస్ని వైరల్ ఎందుకు చేశారు. అంతేకాకుండా ఈ స్కంద హిల్ అని ఎప్పటి నుంచో పేరుంది, దీన్ని సికిందర్ హిల్గా ఇప్పుడు ఎందుకు మార్చాలి, సికిందర్ మలైగా మార్చాలని ఎందుకు కొత్త ప్రతిపాదన తీసుకొచ్చారు. ఈ రాజకీయ కోణం, రాజకీయ నాయకులు ఎవరున్నారు వెనక అనేది చూస్తే చాలు, వీళ్ళ మధ్య ఎప్పుడు కూడా గొడవలు జరగవు, ప్రశాంతంగానే ఉంటారు. ప్రస్తుతానికైతే తమిళనాడులో బిగ్ విన్ అని చెప్పొచ్చు అన్నామలైకి. హిందూస్ని అందరినీ కూడా ఒక తాటి మీదకి తీసుకురాగలిగాడు, ఒక ఫోర్స్ కింద క్రియేట్ చేయగలిగాడు. స్టాలిన్కి కూడా ఇదిగో ఇంకోసారి ఇలాంటివి ఏమైనా జరిగితే తమిళనాడు రివోల్ట్ అవుతుందన్నది కూడా ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపించినట్టయింది. థ్యాంక్ యూ.